ఆధ్వర్యంలో ఈ అవగాహన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసుకున్నారు గౌరవనీయులు శ్రీ సయ్యద్ జియావుద్దీన్ గారు. వారు సీనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. వారితో పాటు మరొక విశిష్ట అతిథి ఉన్నారు మనకి కాళిదాస్ గారు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మానవత స్వచ్ఛంద సేవ సంస్థ గౌరవ సలహాదారు వల్లమరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ మానసిక వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు ఇక్కడ ఉన్నారు. వారి వేదికపై విచ్చేస్తుండగా కోరుచున్నాను. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పౌలు రమేష్ గారిని కోరుచు వారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు శ్రీ సయ్యద్ జియావుద్దీన్ గారు, సీనియర్ సివిల్ జడ్జ్ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారు, మరియు కాళిదాస్ గారు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. సార్ స్వాగతం సార్. మరియు శ్రీ వల్లమరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, రాష్ట్ర జనచైతన్య వేదిక అధ్యక్షులు, మరియు శ్రీ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు, ప్రముఖ మానసిక నిపుణులు, శ్రీ తూనుగుంట్ల సుందరరామయ్య గారు. మన మానవతాలో ఐ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్, బాడీ డొనేషన్ విభాగానికి చైర్మన్గా ఉన్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. వృద్ధుల్ని చాలా చోట్ల మన కళ్ళెదుటే కొడుతున్నారు. కొడుకులు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, ఫిజికల్గా అటాక్ చేయడం, లేకపోతే వాళ్ళని మానసికంగా మాటలతోటి హింస పెట్టడం లాంటిది మనం సమాజంలో చూస్తున్నాం. ఇది చాలా దురదృష్టమైన విషయం. వాళ్ళు వృద్ధులు ఎంతో గౌరవించబడాల్సిన పోయి వాళ్ళని మనం సమాజంలో చాలామంది హింస పెడుతూ ఉన్నాము. ఆ సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి సమాజంలో ఇటువంటి జరగకుండా చేయడానికి ఇది చాలా ముఖ్యమైన మీటింగు. సంతోషం సార్. ఈరోజు మనం ఈ దినోత్సవాలు జరుపుకోవడానికి కారణం వారి పిల్లలు వారిని జాగ్రత్తగా చూడకపోవటం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ఒకనాడు భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నాడు. వృద్ధులను చాలా గౌరవంగా చూసేవాళ్ళు, ఇంటి పెద్దగా చూసేవాళ్ళు. దాదాపు చనిపోయేంత వరకు ఆ ఇంటి పెద్ద యొక్క మాటలకి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి వ్యక్తిగత కుటుంబాలు పెరిగిన తర్వాత వృద్ధాశ్రమాలు పెరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు చూసే బాధ్యత బిడ్డలు తీసుకోలేని పరిస్థితి. ఆస్తిలో పంపకాలకు మాత్రం పోరాడుతున్నారు, కానీ తల్లిదండ్రులు చూడటానికి మాత్రం ఆ పోరాటం లేదు. వృద్ధాశ్రమాల్లో ఉంచితే అదేదో చాలా అగౌరవం అని, అది తప్పని, అది బాధ్యత రాహిత్యంగా చేస్తున్న పనిని, పిల్లల పట్ల ఒక రకమైన ఏహభావాన్ని, విద్వేషభావాన్ని చూడటానికి ఉపయోగపడే ఒక పరిస్థితి కనపడుతుంది. కావాల్సింది ఒక చిన్న కమ్యూనిటీ, వారితో కలిసి వారి మాటలు వినేవాళ్ళు, వారితో కలిసి పనిచేసేవాళ్ళు, వారి భావాలను వినేవాళ్ళు, భావ వ్యక్తీకరణని ఆదరించేవాళ్ళు, వీళ్ళు కావాలి. అది మనకు వృద్ధాశ్రమంలో కనపడదు. వృద్ధులు మనం ఈరోజు ఏమనుకుంటున్నాం అంటే 60-65 ఏళ్ళు దాటిన వాళ్ళంతా వృద్ధులు అనుకుంటున్నాం. కానీ చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో 80 ఏళ్ళ దాకా కూడా వాళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు, సంపద సృష్టిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. భారతదేశంలో మొన్నటి వరకు 60 సంవత్సరాలు అనుకుంటున్నాం, ఇప్పుడు 65-70 కూడా దాటినా కూడా యాక్టివ్గా ఉంటున్న పరిస్థితిని చూస్తున్నాం. నమ్ముకున్న ఆశయాల్ని, లక్ష్యాలని, భావాల్ని అమలు చేయడానికి కావాల్సిన వాతావరణం ఉండాలి. అది ఇంటిలో లేకపోతే వృద్ధాశ్రమంలో ఉంటుంది, వృద్ధాశ్రమం లేకపోతే మానవత లాంటి సంస్థల్లో ఉంటుంది. ఏదో ఒక తనకు నచ్చిన పనిని నిరంతరం చేసుకుంటూ ఉంటే వారు ఆ వృద్ధాప్యాన్ని మర్చిపోతారు. వృద్ధాప్యం వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది. మంచి పని కల్పించాలి. ఒక మిత్రుడు చెప్తున్నాడు, రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని ఇళ్లలో చాలా గౌరవంగా చూస్తున్నారు. ఒక నెల బతికిచ్చినా ఒక ₹1,00,000 వస్తాయి. వారి సగటు జీవితకాలం 90 సంవత్సరాలకు వచ్చేసింది.
కానీ పేద కుటుంబాల్లో సగటు జీవితకాలం ఇప్పటికీ 60-62 సంవత్సరాలే ఉంది. సంపదని ఆదాయాన్ని అందించే పేదవాళ్ళ యొక్క సగటు జీవితకాలం మాత్రం ఎక్కువ ఉంటుంది. కారణం ఆ ఇంట్లో ఉన్న కోడలు కానీ ఆ ఇంట్లో ఉన్న బిడ్డలు కానీ ఎక్కువ కాలం బతికించుకోవాలి, ఎక్కువ కాలం బతికితే ఎక్కువ ఆదాయం వస్తుంది, కుటుంబానికి మేలు జరుగుతుందని చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. చిన్న జబ్బు వచ్చినా, చిన్న పరిస్థితి ఏర్పడినా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ట్రీట్మెంట్ ఇప్పించడం ఇవన్నీ చూస్తాం. కానీ ఆదాయం లేని వృద్ధుల పట్ల మాత్రం చాలా అగౌరవంగా చూడటం, వాళ్ళని చాలా హీనంగా చూడటం, వాళ్ళని చాలా సమాజానికి దూరంగా ఉంచడం అనేది చూస్తాం. చాలా గ్రామాల్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వికలాంగులు, లేక అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటున్న పరిస్థితిని చూస్తున్నాం. పట్టణాల్లో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంచుకోవడానికి ఇష్టపడని పరిస్థితి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఆ బిడ్డల పట్ల, మనవుల పట్ల, ముది మనవుల పట్ల, వాళ్ళ వారసుల పట్ల తన ఆస్తినంతా వారసులకు అందించాలనే తహతహ భారతదేశం లాంటి దేశాల్లో ఎక్కువ కనపడతాం. తను ఉంచుకుందామని, తన దగ్గర ఉంచుకుందామని, తన బ్యాంకులో డబ్బు ఉండాలని, తన చివరి రోజుల్లో చూడటానికి తనకి ఆర్థిక బలం ఉండాలని, ఈ కోరిక కన్నా వారసుల పట్ల ఉండే ప్రేమ, అభిమానం చాలా ఎక్కువ ఉండటం వలన ఉన్న ఆస్తులన్నింటినీ పంచిపెట్టి అనంతరం ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు, తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేని పరిస్థితి. బిడ్డలు కూడా ఇంకా ఏదో 2-3 ఏళ్ళు బతుకుతాడు, ఇతని కోసం ఇంత ఖర్చు పెట్టాలన్నా, ఇంత అవసరం ఉందా అనేటువంటి ఆలోచన వస్తాం. ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరికి వెళ్ళినా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, అన్నా చెల్లెల మధ్య ఉన్న ప్రేమ, తండ్రి కొడుకుల మధ్య ఉన్న అభిమానం, ఇవి మనకి చాలా ఉదాహరణగా కనపడుతుంటాయి. వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వారు ఎంత ఆప్యాయతగా ఉన్నారు, ఎంత అనురాగంగా ఉన్నారు, వాళ్ళకి చాలా బంధుత్వం ఉంది. ఇప్పుడు గ్రామాలకు వెళ్తే ఎక్కువ తగాదలు ఈ డబ్బు దగ్గర కనపడుతున్నాయి. పొలాల దగ్గర గొడవలు, ఇళ్ల దగ్గర గొడవలు, ఆ పంచుకోవటంలో గొడవలు, తండ్రి మిగిలిపోయిన ఆస్తి ఏదైనా ఉంటే ఆ మిగిలిపోయిన ఆస్తి ఎవరికి ఇస్తాడనేటువంటి గొడవలు, తండ్రి చనిపోయిన తర్వాత కూడా దాన్ని పంచుకోవడం కాడ శవాన్ని అక్కడే పెట్టి గొడవ పడటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. లీగల్ టీం ప్రజల్లో మరింత అవగాహన కలిగించి, చట్టాల పట్ల అవగాహన కలిగించి, పెద్దలకి వృద్ధులకి ఒక ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ, వారికి మనందరం అన్నదానాలు ఇద్దాం, అక్కడున్న వృద్ధులకి సహకారం అందిద్దాం, వారు కోల్పోయిన ప్రేమని, ఆ వాత్సల్యాన్ని మనందరం అందించాలని కోరుకుంటూ. ఆశ్రమాలు పెరుగుతున్నాయి. వృద్ధాశ్రమాలు పెరగకూడదా? ఇది ఒక పెద్ద చర్చ ఇవాళ. చూస్తే ఆ మాయాబజార్లో ఆ ఇనుముకు సంబంధించిన చిన్న చిన్న ముక్కలన్నీ ఏరుకుంటూ ఒక చోట కుప్పేస్తుంది. ఏందమ్మా ఈయనన్నా, ఈ ఇనప ముక్కలు వేస్ట్ ఇవన్నీ ఏరి కుప్పేస్తున్నానయ్యా అంది. ఎందుకన్నా? ఇవి ఒక 2 కేజీలు 3 కేజీలు ఏరుకుంటే ఈ అమ్ముకుంటే ఈ రోజుకి నాకు తిండి ఉంటుందయ్యా, లేకపోతే తిండి లేదయ్యా అని అంది. అసలు నువ్వెవరు అన్నా? నువ్వెవరు అని అంటే, ఇట్లా నాకు 3 కొడుకులు, 2 హైదరాబాద్లో ఇళ్ళ బేల్దారి పనిచేస్తారు, ఒకడు విజయవాడలో ఉంటాడు, 3 ఎవరు చూడట్లేదు, ఈ పక్కనే చిన్న గుడిసెలో ఉంటానయ్యా నేనని అంది ఆ ముసలమ్మ. ఆ ముసలమ్మని అడిగినా, ఇంత చీకట్లో వచ్చి ఎందుకు ఏరుకుంటున్నావు, తెల్లారిన తర్వాత చేరుకోవచ్చు కదా అన్న. ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, తెల్లారితే పిల్లలు వచ్చి పడతారు, వాళ్ళతో నేను ఏరుకోలేను, నాకు దొరకవు, నాకు ఆ 2 కేజీలు దొరకకపోతే తిండి ఉండదు. ఇది ఆ ముసలమ్మ పరిస్థితి. కొడుకు నంబర్ ఇవ్వనగానే టక్కని జాకెట్లోంచి తీసి నంబర్ తీసి ఇచ్చింది ఆమె. కొడుకుల నంబర్ మాత్రం దగ్గర పెట్టుకుంది, టక్కని జాకెట్లోంచి తీసి నంబర్లు ఇచ్చింది. ఇది ఇవాళ చాలామంది వృద్ధులు, ఎంత దయనీయమైన పరిస్థితి. కొన్ని వందల ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. ప్రతి సోమవారం మీరు వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉంటే ఒక్క ముసలి జంటన్నా వచ్చి నిలబడుతుంది. అయ్యా నా పిల్లలు నన్ను ఇబ్బంది పెడుతున్నారయ్యా, కలెక్టర్ గారు మా బతుకు చూడండి అయ్యా అని కనీసం ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నా పిల్లలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకనే ఎన్ని ఇష్యూస్ చూస్తున్నాం. ముసలి వాళ్ళు, వయసు మీరిన వాళ్ళు,
ప్రభుత్వం ఇచ్చేటువంటి 3,000 రూపాయలు పెన్షన్ మీద అది లేకపోతే ఆ పెన్షన్తోనే వాళ్ళకి కావాల్సిన చక్రాలు కొనుక్కొని ఆ పెన్షన్తో బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా గ్రామాల్లో కొన్ని లక్షల మంది ఉన్నటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గం. వృద్ధులకి ఆ రకమైనటువంటి పరిస్థితి రావటం. వాళ్ళు 8 మంది ఆ వృద్ధాశ్రమంలో ఉన్నారు. నేను అడిగిన అందులో ఒక హెడ్ మాస్టర్తో నాకు బాగా క్లోజ్ అటాచ్మెంట్ ఉండి, మాస్టర్ ఏంది అసలు మీరు వచ్చి ఇక్కడ వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఇద్దరు పిల్లలు వెల్ సెటిల్డ్ అమెరికాలో, కెనడాలో, వాటిల్లో అద్భుతమైన ప్లేస్లో ఉన్నారు. మీరేంటి వృద్ధాశ్రమంలో ఉండడం ఏందని అడిగినా నేను. ఒక హెడ్ మాస్టర్ నాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, దానికి కారణం నేనే, పిల్లలు కాదు, నేనే దానికి కారణం. నేను హెడ్ మాస్టర్గా చేస్తున్నప్పుడు నాకు 2 కొడుకులు. నా 2 కొడుకులు నువ్వు ఎక్కడ హెడ్ మాస్టర్ అయితే అదే స్కూల్లో చదువుతామని చెప్పినారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఆ 2 పిల్లల్ని తీసుకెళ్ళి గుడివాడ ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో మీరు ఇక్కడ చదివితే ఉన్నతమైన స్థాయికి వెళ్తారా అని పిల్లల్ని కన్విన్స్ చేసి బతిమిలాడి బెదిరించి తీసుకెళ్ళి అక్కడ చేర్చినాను. వాళ్ళిద్దరికి ఐఐటి, ఒకడికి ఎన్ఐటి సీట్ వచ్చింది. వాళ్ళిద్దరు అమెరికాలో సెటిల్ అయినారు. నా భార్య చచ్చిపోయింది. అరే నన్ను తీసుకెళ్ళండి రా, 6 నెలలు మీ ఇంట్లో 6 నెలలు మీ ఇంట్లో అట్లా ఉంటా, పిల్లలతో ఆడుకుంటానంటే నా కొడుకు నాకు చెప్పింది ఏంటంటే, నానా నువ్వు అక్కడ ఉండలేవు, అక్కడ ఇమ్మడలేవు, నీకు అద్భుతమైన ప్లేస్ ఇదే, ఈ వృద్ధాశ్రమమే, నీకు హాయిగా ఇక్కడ నీ వయసు వాళ్ళు ఉంటారు, అందరితో నువ్వు మీటింగ్లు పెట్టుకుంటూ నువ్వు ప్రశాంతంగా ఉండగలవు, అక్కడ ఉండలేవని నన్ను కన్విన్స్ చేసి, నన్ను రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఇక్కడ చేర్చిపోయినాడు మా నాయన. ఇది పరిస్థితి. చాలామంది మీరు చూడండి, ఇలా వృద్ధులు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయన జీతంతో ఆయన బతకగలడం, కానీ వచ్చి ఇలా వృద్ధాశ్రమంలో ఉండేటువంటి పరిస్థితే. వృద్ధులు ఎట్లా ఉండాలా, వృద్ధులు ఎట్లా ఏం చేయాలా, రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలా, రిటైర్డ్ అయిన తర్వాత సమాజంతో లింక్ అయి ఉంటే, రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో అనేటువంటి ఆలోచన కనుక క్లియర్గా ఉన్నటువంటి వృద్ధులంతా ఆనందంగానే ఉన్నారు. 62 సంవత్సరాల తర్వాత తల్లి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయింది. ఆమెకు ఏ ఆస్తి లేదు, ₹1 ఆస్తి లేదు, ఎవరు చూడట్లేదు, 2 కొడుకులు, 1 కూతురు. ఆమె ఓపిక ఉంది, ఒక ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఆమెకు ఏ ఆస్తి లేదు. కొడుకులు మొత్తం కూడా హ్యాపీగా నిలబడి ఆమెకు పెళ్లి చేసి ఇబ్బంది లేకుండా పంపించినారు. ఇంకొక ఆమె రీసెంట్గా విజయవాడలో ఈమెకు ఆస్తి ఉంది, కనీసం 4 కోట్ల ఆస్తి ఉంది. ఈమె కూడా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొడుకులు కోడళ్ళు అడ్డం తిరిగి కేకలేసి ఆమెని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని చెప్పి రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడేమో ఆస్తి ఉంది, అక్కడేమో ఆస్తి లేదు. ఆస్తి ఉన్నటువంటి వృద్ధులు, ఆస్తి లేనటువంటి వృద్ధులు కూడా ఇది సమస్య తేడా వస్తుంది. తల్లి మొత్తం జీవితాంతం ఆ పిల్లల కోసం చూస్తే తల్లిని మళ్ళీ ఇప్పుడు ఒక వనరులుగా, అమెరికా ఇంపార్టెన్స్ అక్కడ ఆడ ఏమి పనిలేసి అత్తామామ ఇద్దరు వస్తే వాళ్ళు వచ్చి మధ్యాహ్నం కల్లా మా కోడలు ఇట్లా అంటుందయ్యా, మా కోడలు ఇట్లా ఇబ్బంది పెడుతుందయ్యా, పిల్లలతో కూడా మాట్లాడనట్లేదయ్యా. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఎటు పోయినా. అందుకని మిత్రులారా, మనం ఈ వృద్ధుల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య మీద ఈ సమాజాన్ని అవేర్నెస్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. అది ఎడ్యుకేషన్లో పార్ట్ కావాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. చాలా నేను ఆశ్చర్యపోయా. నాకల్లి సీరియస్గా చూసి, సార్ నేను కూడా బాగా చదువుకున్నా, ఈ క్యాంపస్ టాపర్ని, నేను కూడా బ్రహ్మాండంగా చదువుకొని ఈ దేశంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మా అమ్మ మా నాన్నని చాలా కాస్ట్లీ ఓల్డేజ్ హోమ్లో ఉంచుతాను సార్ అని ఒక పదం కూడా చల్లకుండా అమ్మ మా నాన్నని కాస్ట్లీ ఓల్డేజ్ హోమ్లో ఉంచుతాను అన్నాడు. ఆ తల్లి వెంటనే ఇన్నొక పోటు పొడిచింది. అదో నన్ను కాస్ట్లీ ఓల్డేజ్ ఒక పోటు పొడిచింది. అమ్మాయి నువ్వు ఆగన్నా, నువ్వు ఆగమ్మాయి అని చిన్నగా వాడిని దగ్గరికి పిలుచుకొని, నాకేం కోపం రాలా, నేను వాడిని దగ్గరికి పిలుచుకొని, అసలు ఈ ఓల్డేజ్ హోమ్ ఎట్లా తెలుసురా నీకు అని అన్నా. మా తాత నాయనమ్మ ఆడే ఉన్నారు సార్ అన్న. ఇవాళ సమాజంలో ఇది చాలా జాగ్రత్త అయినటువంటి అంశం. వృద్ధుల ఆలోచన లేకుండా, వృద్ధుల ప్రేమ లేకుండా ఏ ఇంట్లో అద్భుతాలు జరగలేదు.
ఇవాళ ఏ కుటుంబంలోనైనా అత్యున్నతమైన ఆనందం ఉందంటే ఆ ఇంట్లో ఉన్న వృద్ధుల యొక్క ఆనందం అనేది నాకు ఉన్నటువంటి ఆలోచన. ఆ పద్ధతుల్లో ఇంకా లీగల్గా చాలా చట్టాలు కూడా తీసుకొచ్చి ఈ వృద్ధులకి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు సంబంధించిన లీగల్గా చట్టం కూడా తీసుకొచ్చి చట్టాలు కూడా దుర్వినియోగం కాకుండా ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ ముసలి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం వెంటనే ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటే ఇది సమాజం ముందుకెళ్తుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియ జరుగుతున్న ఇబ్బందులు వాళ్ళని ఎలా కాపాడాలి, ఏం చేయాలని మనందరికి కూడా అందరికి తెలుసు. ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించేటటువంటి హక్కుని రాజ్యాంగం కలిగించింది. ఆ గౌరవంగా జీవించేటటువంటి హక్కుని మనం కాపాడాలి. ఆ విధంగా ఆ హక్కుని కాలు రాస్తున్నారు ఈ వయోవృద్ధుల అంటే పండుటాకులు. వాళ్ళకు కొన్ని హక్కులు దూరం చేస్తున్నారు. వాళ్ళు జీవించేటటువంటి విధానాన్ని కూడా అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనందరికీ తెలుసు, ఈ మనం పుట్టగానే దీంట్లోకి వచ్చేది, మనం తీసుకొచ్చేది మనకు ఈ తొలి దీపం అమ్మ, తొలి బలపం నాన్న, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. తర్వాతని గురువుకి ఇచ్చారు. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ దేశంలో ముఖ్యంగా ముందు మన చరిత్ర, మన దేశ చరిత్ర ఇదంతా కూడా మన సంప్రదాయం ఇవన్నీ కూడా యాజ్ ఎ సీనియర్ సిటిజన్గా ముందు విద్యార్థి దశ నుంచే మీకు తెలిసినటువంటి విద్యార్థులకు కానీ మన కుటుంబంలో మన కొడుకులకు కానీ ముందు మీలాంటి చదువుకొని రిటైర్ అయి ఉన్నటువంటి మీరు సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. 28/4/2008 సీనియర్ సిటిజన్ యాక్ట్ని తీసుకొచ్చారు. వాళ్ళని గాడిలో పెట్టాలి, వాళ్ళని సక్రమంగా చేయాలి, వాళ్ళని సొక్కా పట్టుకొని తీసుకురావాలి. అతిక్రమించి మరీ అసలు కన్ను మిన్ను కానుకున్నటువంటి వ్యక్తుల పట్ల మనం అశ్రద్ధగా ఉండకూడదు. వాళ్ళని ఈ చట్టంలోకి తీసుకొచ్చి చట్టంలో బిగించాలి. అందుకని ఈ 2008 అంటే తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం. ఇది 2007లో ఆమోదం పొందినప్పటికీ 2008లో ఇది ఫోర్స్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ చట్టం మనందరూ కూడా, మీరు సీనియర్ సిటిజన్గా యాజ్ ఎంప్లాయీస్గా కూడా, కొంచెం రిటైర్డ్ ఎంప్లాయీస్గా కూడా మీరు ఉన్నారు కాబట్టి ప్రజల్లో చైతన్యవంతులు చేసి స్లమ్ ఏరియాల్లో ఈ ఏరియాల్లో కనుక తీసుకెళ్ళి మనం చేస్తే మనం అంటే దేవుడు కొంచెం ఇచ్చాడు కాబట్టి మనం జాగ్రత్తగా బతకగలుగుతున్నాం. కానీ వయోవృద్ధులు అసలు తిండి లేక అసలు ఎవరు కూడా దగ్గర తీసుకోలేక ఎంతోమంది బాధపడుతున్నటువంటి వాళ్ళు, మేము అనేక కార్యక్రమాల్లో న్యాయమూర్తి గారు మేమంతా కూడా స్లమ్ ఏరియాస్కి పోయినప్పుడు చాలా తల్లిదండ్రులు నిరాదరణకు గురి అవుతారో, ఎవరైతే తల్లిదండ్రులు చూడరో వాళ్ళు సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చు, లేదా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో ట్రిబ్యునల్స్కి ఎవరుంటారు, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ గారు ఉంటారు. ఆర్డీఓ గారి దగ్గర జరిగిన తర్వాత దాన్ని అపీలు కలెక్టర్ గారు ఉంటారు. ఆ రోజుల్లోనే ఇది పరిష్కారం కావాలి, లేకపోతే వాళ్ళు బతకటం దుర్బలంగా ఉంటుంది అన్న ఉద్దేశం మీద ఆర్డీఓ గారికి ఇది పెట్టడం జరిగింది. అంతేకాదు మళ్ళా లాయర్లు వస్తే లిటిగెంట్స్ అవుతారని చెప్పి అటు ఇటు వాదనలు పెడతారని చెప్పి లాయర్లు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు అన్నది. చూడటంలో నా కొడుకులు కానీ కూతురు కానీ నా చేత ఆస్తి రాపించుకున్నారు, దట్ ఈస్ ది ఎనఫ్ అన్నారు. అంటే బాలవాకు బ్రహ్మవాకు లాగా వయోవృద్ధుడి వాకు బ్రహ్మవాకు జిమ్మిక్కుంది. ఇందులో ఏంటి, మార్టిగేజ్ మనందరికీ తెలుసు. ఆస్తి పెట్టుకుంటూ మార్టిగేజ్ మనకు లోన్లు ఇస్తారు, ఏం ఇస్తారు. ఇందులో ఒక రకమైన మార్టిగేజ్ ఉంది. ఏంటి, రిటర్నబుల్ మార్టిగేజ్ అని. రిటర్నబుల్ మార్టిగేజ్ అంటే ఏంటి, ఒక తల్లిదండ్రులు కొడుకులను అడిగారు, వాళ్ళు చూడటం లేదు, ఆయనకి ఇల్లు ఉంది, ఆస్తి. ఈ ఆస్తి తీసుకుపోయి బ్యాంకు వాళ్ళ దగ్గర తాకట్టు పెడతాడు, వాళ్ళతోటి ఒప్పందంలోకి వస్తాడు. ఏంటి, నేను జీవించేటటువంటి లైఫ్ స్పాను నాకు 10 ఏళ్ళు 15 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు, ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాను, ఈ 10 సంవత్సరాలకు నా ఇల్లు మీ దగ్గర తాకట్టు పెడతాను, నెలకు నాకు 25,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి. అది అన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ అంతా కూడా మార్టిగేజ్ చేసుకున్న తర్వాత ఆయన 15 సంవత్సరాల తర్వాత చనిపోతాడు అనుకోండి.
ఆ 15 సంవత్సరాలు ఇంటూ 30,000 50,000 లెక్కేసి ఇంతని తేల్చి దానికి ఇంట్రెస్ట్ వేసి ఇంతనేసి ఒక 20 లక్షల రూపాయలని తేలిస్తే ఆస్తి ₹1,00,00,000 అనుకోండి, వారసులను పిలిచి మీరు ఈ అమౌంట్ కడితే మీకు మొత్తం ఇస్తాము, లేకపోతే చెప్పండి అంటారు. లేకపోతే ఏలం వేసి మిగతాది వాళ్ళకి ఇస్తారు. ఇదేంటంటే బ్యాంక్ వాళ్ళు తెలివిగా వద్దండి ఇవన్నీ ఒప్పుకోరు, మాకు ఇదంతా ఎందుకులేని. కానీ ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లు, మనకు అవకాశాలు. ఇవన్నీ కూడా మన ప్రతి జిల్లాలో ఒక వృద్ధాశ్రమం తప్పనిసరిగా గవర్నమెంట్ పెట్టాలి. ఆ ఆశ్రమంలో 150 మందికి ఆశ్రయం కలిగించాలి. ఈ చట్టంలో ఉన్న గొప్పతనం. దీన్ని క్వశ్చన్ చేయాలి. దీన్ని లక్ష్మణరెడ్డి గారు లాంటి వాళ్ళు క్వశ్చన్ చేయాలి. ఎందుకు బెటర్ ఆశ్రమం చట్టం ఉంది కదా, చట్ట ప్రకారం మీరు జిల్లాల్లో పెట్టాలి. సెక్షన్ 19లో ఉంది. ఇది క్లియర్. వాళ్ళందరికి కూడా వైద్య సదుపాయం ఉండాలి, అక్కడ వినోద కార్యక్రమాలు ఉండాలి, అన్ని చక్కగా చెప్పాడు. ఏంటి వయోవృద్ధులకు ఆరోగ్యం ఏంటి, ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్యం మొత్తం కూడా ఇలాగ చూడాలి. అంతేకాదు వాళ్ళకి సపరేట్గా వార్డులు ఏర్పాటు చేయాలి, సపరేట్ వైద్యులను కూడా ఉంచాలి. అందరూ పేదలు చేయించుకోలేరు కదా బయట. అందుకని వీళ్ళందరూ కూడా చట్టం మంచి అవకాశాలన్నీ కూడా వచ్చినాయి. అంతేలోనే ముఖ్య పాత్ర న్యాయ సేవాధికార సంస్థకు పెట్టారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సేవాధికార సంస్థ. ఇది సెక్షన్ ఆర్టికల్ 39 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 39 ప్రకారం ప్రతి వాడికి న్యాయ సహాయం ఉచితంగా అందాలి. 3 కారణాలతో పెట్టారు. మూడు బాధ్యతలు న్యాయ సేవాధికార సంస్థకి. ఏంటి, ప్రతి వాళ్లకు ఉచిత న్యాయ సహాయం అందించటము, ప్రతి వాళ్లకు న్యాయ విజ్ఞానాన్ని కలగజేయటము. అంటే ఇలాంటి క్యాంపుల ద్వారా న్యాయ విజ్ఞానాన్ని కలగజేయాలి. లీగల్ లోక్ అదాలతులు నిర్వహించాలి, కేసులు రాజీ చేయాలి. ఈ 3 బాధ్యతలు. ఆ 3 బాధ్యతలు న్యాయ సేవాధికార సంస్థ బాధ్యత ప్రధానమైంది. స్లమ్ ఏరియాలు కానీ ఇలాంటి ఏరియాల మొత్తంలో కూడా అన్ని చట్టాల మీద కూడా న్యాయ విజ్ఞానాన్ని కలగజేస్తూ, న్యాయ విజ్ఞానాన్ని ప్రజల్లో కలగజేస్తూ. ఎందుకంటే చట్టం నాకు తెలియదంటే ఊరుకోదు, నాట్ ఎక్స్క్యూజబుల్. నాకు చట్టం తెలియదంటే నాట్ ఎక్స్కోవటానికి వేరే ప్రాంతాల్లో వదిలిపెట్టినా కానీ, ఎక్కడ వదిలిపెట్టి వాళ్ళని వదిలిపెట్టి చేసినా కానీ వాళ్ళు శిక్షార్హులు. వాళ్లకు 3 నెలల శిక్ష, 5,000 రూపాయల జరిమానా. ఆ విధంగా వదిలిపెట్టినటువంటి సంఘటనలు పేపర్లో వస్తే వెంటనే న్యాయమూర్తి గారు దాని మీద ఒక పోలీస్ స్టేషన్ రాసి సుమోటోగా తీసుకొని ఎంతో మందిని తీసుకొచ్చి తల్లిదండ్రులను పిలిపించి కొడుకుల్ని ఒప్పజెప్పినటువంటి సంఘటనలు నిన్న మంగళగిరిలో కూడా అడుక్కుంటుంటే కూడా ఇవి కూడా వచ్చారు. అలా నంకిరెడ్డి పాలన ఈరోజు సందర్భంగా మనం ప్రజల్లో అవగాహన కల్పించడం, వారి గౌరవాన్ని, భద్రతను మరియు హక్కులను ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక సన్నివేశం నన్ను కలిచివేస్తుంది. అతను తీసుకొచ్చి లోపలికి పోయి కొంతసేపటికి అతను మరణించినాడు. ఇంకా వాళ్ళ బంధువులతో మాట్లాడుతుంది ఆ వ్యక్తి. నేను పక్కనే ఉన్నాను, ఫోన్లో మాట్లాడుతుంది. ఈ విధంగా చనిపోయినాడు, నేను రావడానికి కూడా డబ్బులు లేవు, నేను ఈ విధంగా వచ్చేసి అంబులెన్స్లో ఇచ్చేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి చనిపోయినాడు, ఇప్పుడు తీసుకోపోవాలంటే మళ్ళీ అంబులెన్స్కి డబ్బులు అడుగుతున్నారంటే అక్కడి నుంచి వచ్చిన సమాధానం నేను ఇప్పటికీ నాకు కళ్ళలో నీళ్లు పడతాయి. నువ్వు శవాన్ని వదిలిపెట్టేసి వచ్చేసి అక్కడ నువ్వు ఏం చేస్తావు ఇంటికి తీసుకొచ్చి దాన్ని అని చెప్పాడు. ఇలాంటి సమాజంలో ఉన్నావా మనం? అది ఎవరి తప్పని కూడా ఆలోచించాను మళ్ళీ. ఇది ఎందుకు జరుగుతా ఉన్నాయి, ఏంది సార్ ఒక మాట చెప్పారు, ఎడ్యుకేషన్లో పార్ట్ కావాలని చెప్పేసి. నిజంగా అది ఎడ్యుకేషన్లో పార్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఇంతకుముందు మనం చదివే చదువుల్లో ఏమున్నాయి, మనకు ఒక టీచర్ ఒక పాఠం చెప్పినట్టు దీంట్లో ఒక లెసన్ చెప్పేది, రే అబ్బాయి దీంట్లో నువ్వు ఏం నేర్చుకున్నావు, దీంట్లో నీతి ఏంది చెప్పు అనేది. ఇప్పుడు ఎక్కడున్నాయి నీతి? అది ఏం అడుగుతున్నారు ఇప్పుడు? ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు, ఎన్ని ఇది వచ్చినాయి నీకు, 98 వచ్చిందా, 99 వచ్చిందా, 100 వచ్చిందా అని అడుగుతున్నారు. అది ఎవరు తప్పది? మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మనం పిల్లల్ని ఇచ్చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, కార్పొరేట్ స్కూల్స్ లో తీసుకుపోయేసేస్తున్నాం. కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పేసి ఆ పిల్లవాడు ఫస్ట్ నలగాల. ఆ పిల్లవాడు ఏం కాకుండా ఇంతకుముందు మనం చదివేటప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం పాఠశాలకి.
కొంత దూరం వరకు. పిల్లకాయలు శ్రమ పడకూడదు, చిన్నప్పటి నుంచి ఏం కష్టం రాకూడదు, అతనికి ఏం చేయాలన్నా కూడా మనం అన్ని వస్తువులు కల్పించేస్తున్నాం. అతను ఫస్ట్ నుంచే కొద్దిగా ఈ వాతావరణంలో కానీ పెరిగితే అతను తట్టుకొని నిలబడగలిగే స్థితి వస్తుంది. ఏదైనా చిన్న ఇంట్లో ఈ విషయాలు ఏదైనా వచ్చినప్పుడు కూడా అతను తట్టుకొని నిలబడగలుగుతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఈ చికెన్ తింటున్నాం. ఇప్పుడు ఈ చికెన్ ఈ ఫారం కోళ్ళు చూస్తుంటే ఎట్లుంటాయి, అట్టే మన పిల్లకాయలు మనం తయారు చేసేస్తున్నాం. వేసి పెంచేయడం, ఏదో తినేది పెట్టేయడం, ఆ టయానికి ఏదో ఇచ్చేసేయడం, పంపించేసేయడం, మన పనుల్లో మనం ఇచ్చేస్తాం. అందులో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. అసలు వ్యవస్థ మొత్తం పాడైపోయింది. ఇంటికి కానీ వెళితే మనం తల్లి ఒక ఫోన్ తీసుకొని ఉంటుంది, తండ్రి ఒక ఫోన్ తీసుకొని ఉంటాడు. ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో కొద్దిగా ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకొక ఫోన్లో ఉంటారు. ఈ పిల్లకాయలు వచ్చి ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి? ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తా ఉంది? ఈ వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి? అవన్నీ మనం ముందుగా ఏం చేయాలి? మనం పిల్లలకి వీటి పట్ల అవగాహన కల్పించాలి. పిల్లలకి అవగాహన అనేది ఇంపార్టెంట్. మనం పిల్లల్ని ఎట్ట పెంచుతామో వాళ్ళు మనకు అదే మనం ఒక అద్దంలో నిలబడి చూసుకున్నట్టే. మనం ఏ విధంగా వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు మనకి రిటర్న్ అట్టే ఇస్తున్నారు. ఇంకా ఎక్కువగా ఈ సమాజంలో ఇంకా బయట తిరిగి ఇంకా చెడిపోతున్నారు కూడా. ఒక మాటలో చెప్పాలంటే, ఫస్ట్ ఆ రిటర్నబుల్ మార్టిగేజ్ అని ఉంది కదా, దాన్ని వచ్చేసి ఏ బ్యాంక్ వాళ్ళు ఎక్కడా మనకు చెప్పడం లేదు. ఆ రిటర్నబుల్ మార్టిగేజ్ ని కానీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి ఆ రిటర్నబుల్ మార్టిగేజ్ ని తీసుకుని వస్తే కొంతవరకు అవగాహన పెరిగి ఈ పిల్లలకు కూడా కొంతవరకు దాని మీద అరే మనం వీళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంది, ఒకవేళ చూడకపోతే మనకు ఈ ఆస్తి ఉంది, ఈ ఆస్తి మొత్తం పోతే ఆయనతో అయినా కొంతవరకు మసులుకోగలుగుతారు. ఇంకొక విషయం ఏమిటంటే, మనం ఈ గిఫ్ట్ డీడ్లు ఇది మనం రాసేస్తుంటాం. అక్కడ ఏం రాసేస్తాం? ప్రేమే ప్రతిఫలంగా తలిచి అని చెప్పేసి ఇది రాసేసి మొత్తం వాళ్ళకి రాసేస్తుంటాం. ఆ రాసేటప్పుడు కూడా ఒక్క సెంటెన్స్ ఒక షరతు పెట్టండి. ఇక్కడ నువ్వు కానీ ఇప్పుడు నీకు రాసేటటువంటి వాళ్ళని నిర్లక్ష్యం కానీ చేసినట్టయితే ఈ దస్తావేజు రద్దు కాబడుతుంది అని ఒక్క సెంటెన్స్ ప్రతి ఒక్క దాంట్లో అది కానీ వచ్చినట్లయితే మీకు ఇక లీగల్ గా కూడా పోవాల్సిన ఎక్కువ అవసరం ఉండదు. లీగల్ లోపలికి కూడా వచ్చేస్తుంది. అక్కడికి మనం కోర్టులు ఇక్కడ దాకా కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళని మనం చూసుకోవాల్సిన వయసులో వాళ్ళు కోర్టుల చుట్టూ లేకపోతే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాలనా? మన దగ్గర ఉండేదాన్ని మనం జాగ్రత్త చేసి ఇస్తేనే బెటర్. అందువల్ల మిమ్మల్ని మీ ద్వారా నేను ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రిక్వెస్ట్ చేసిందే, మీరు ప్రజల్లో కొద్దిగా అవగాహన కల్పించి ఈ రిటర్నబుల్ మార్టిగేజ్ ఆ తర్వాత వచ్చేసి ఈ షరతులు అదే చెప్పాను నేను సార్ కూడా, మీరు ఈ రెండు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కొద్దిగా మీ సహకారంతోనే మేము చేయగలం ఏదైనా సరే. మీరు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువ అవగాహన కల్పించినారంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సేవా సంస్థల ద్వారా ఏ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఆ రిటర్నబుల్ చట్టం అనేది ప్రజలకి అవగాహన కల్పిస్తే ఆ ఆస్తి కంప్లైంట్ కనిపిస్తే వెనక్కి పెట్టుకుంటే టయానికి కాపాడటంలో